హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో వచ్చేసి రీసెంట్గానే మా వదిన అండ్ అన్నయ్యకి బాబు పుట్టాడనమాట. సో బారసాల అలానే నేమింగ్ సెరమనీ జరిగింది. సో దాని రిలేటెడ్ వీడియో ఇదంతా. సో ఎండ్ వరకు చూసేయండి. भूया भूयो नमामिहं सर्वमङ्गलानि सर्वे सर्वात्मने दिव्यश्री चन्दनं समर्पयामि नमोदेवते नान्यपुण्डानयनाय विद्यते ओम स्वर्गस्य गन्धस्य कुलो మా బోర్లో చూపించడానికి వస్తారా ఎవరైనా? చూడమ్మా నూనె సరిగ్గా రోజు పట్టావు తక్కువ వెంటనే 3 సార్లు పొడిచి న్యాయాలు చేసారు. ఓం సతంజోధ్యమో సతంజోధ్యమో మర్తయేనావత్యం శతమాత్మానం భవతి బ్రాహ్మణ పాఠ వెల్కమ్ డ్రింక్స్గా వాటర్ మెలన్ జ్యూస్ పెట్టారనమాట. ఇంకా అన్నయ్య మేము అందరం కలిసి వెళ్ళి తాగేసాం మంచిగా. అలానే స్నాక్స్ కూడా పెట్టారు. ఇవి కూడా టేస్ట్ చాలా బాగున్నాయి. పూజ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోవచ్చింది. అయితే ఇలా పాలలో రింగ్ అది పెట్టి వాళ్ళకి పాలు తాగిస్తారు కదా, సో అది చేస్తున్నారు అనమాట ఇక్కడ. సో ఒక్కొక్కరు వచ్చి ఫస్ట్ అయితే అన్నయ్య వాళ్ళ మమ్మీ డాడీ అండ్ దెన్ వదిన వాళ్ళ మమ్మీ డాడీ అండ్ కొంతమంది రిలేటివ్స్ కూడా వచ్చి ఇలా ఒక్కొక్కరుగా తాగిస్తున్నారు. స్టార్టింగ్ అంతా బాగానే ఉన్నాడు, మంచిగా పడుకొని ఉన్నాడు, సో ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ తర్వాత ఏంటంటే పాపం చాలా ఇబ్బంది పెట్టేశాడు అనమాట. అంటే వాడు జస్ట్ 21 days అంతే. సో వాడికి చాలా ఇబ్బంది అయిపోయింది, ఒక్కటే ఏడుపు అనమాట. మళ్ళీ కొంత టైంకి వాడే మెల్లిగా సెట్ అయిపోయాడు. శ్రీరామ్ కుమార్ గారు మరణ మహోత్సవంలో ఆశీర్వదించి ఇచ్చినటువంటిది భర్తని మీదే కదా. ఓం ధాన్యం ధర్మ సంపత్సరతి అభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీ రాక్షసయా ముఖే దయామాస పూజ కొంచెం లేట్ అయిందనమాట. అందుకే ఇంకా అందరు చూడండి ఎట్లా పెట్టారు, అబ్బా ఇది ఎప్పటికవుతుంది అని అన్నట్టు. సో అందుకే వీళ్ళందరినీ ఎంగేజ్ చేద్దాము, కొన్ని గేమ్స్ కండక్ట్ చేద్దామని చెప్పి ఇంకా నేను వదిన అయితే రంగంలో దిగిపోయాం. కింద ఒక లెటర్ ఉంటుంది, ఒకసారి చూడండి ఎవరికైతే లెటర్ స్టేజ్ దగ్గరికి వచ్చింది పేపర్ తీసుకోండి. ఇటు సైడ్ లెటర్ ఉంటుంది, అలానే ఇటు సైడ్ కూడా ఒక లెటర్ ఉంది. ఒక్కసారి చెక్ చేయండి. కింద ఫ్లోర్ మీద ఉంటుంది, ఇటు సైడ్ కూడా ఒకసారి చెక్ చేయండి. ఇటువైపు కూడా కింద ఫ్లోర్ కి ఒక లెటర్ స్టిచ్ I mean,
మీ పేరు? నవ్య. ఓకే. నవ్య. And then we have second winner. మీ పేరు? లిఖిత. లిఖిత. Congratulations. చెప్పండి వెనక. ఇందాక కూడా మాట్లాడుతుంది. అదే. 054. ఈ నంబర్ కంటిన్యూస్ గా ఉన్నాయి. 05. చెప్పండి. ఫోన్ నెంబరా? చాలా రేర్ గా ఉంది. చాలా రేర్ గా ఉంది నెంబర్. ఒక్కరికి ఇంత మందిలో. ఓకే. ఇప్పుడు పాఠశాల అంటే ఇలా ఒక ఫంక్షన్ హాల్ పెట్టి అందరినీ పిలిచి అంటారు కదా. మరి చిన్నప్పుడు ఎలా ఉంటుంది? అలా ఏమైనా షేర్ చేసుకుంటారా? పాఠశాల కార్యక్రమానికి చేసిన పెద్దలు పిల్లలందరికీ ధన్యవాదములు. మరి మీరంతా చిన్నారిని ఆశీర్వదించి మా బిల్లును స్వీకరించి వెళ్తారని కోరుకుంటున్నాం. And I request sir say something about Divya. అందరికీ నమస్కారం. అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు గొప్ప సంతోషంగా ఉన్నాను. అయితే కొన్ని మెమరీస్ షేర్ చేసుకుందాం అనుకున్నా. అందులోది నాకు మా చెల్లి చిన్నప్పటి నుంచి చాలా అల్లరికారుగా ఎప్పుడు కూడా ఉంది. చిన్నవి నేను ఎప్పుడు కొట్టేసేవాడిని. కొన్నిసార్లు కొట్టకుండా కూడా మా డాడీ కంప్లైంట్ ఇచ్చేసి అందుకని కొట్టేసేవాడిని. ఇప్పుడు డాడీ గురించి నేను అప్పుడు అలాంటి ఇప్పుడు అర్థం అయిపోయింది. నా గురించి ఎప్పుడు మా డాడీ కంప్లైంట్ తగ్గించేసేది. నన్ను అల్లరనేది. అలాగే అలాగే కోరుకుంటారని అల్లరి తగ్గకుండా ఖచ్చితంగా ఉండాలి. నేను దూరంగా ఉన్న ఆడు మాత్రం దానికి ఒక తాడ తెయ్యాలని బాగానే ఎదిగాం కదా. నేను కూడా ఇది మంచిదే. అయితే వికాస్ గురించి ఒక విషయం చెప్పాలి. చిన్న చైల్డ్హుడ్ లో ఏమైనా జరిగిన సన్నివేశాలు చెప్పమని అను అంది కాబట్టి చెప్తున్నాను. ఈ చిన్నప్పుడు ఏంటంటే మేము హౌస్ కడుతున్నాము. మా ఇంటి దగ్గర ఉండేవారు. ఇది మా చిన్నవాడు అనమాట. 5 years 6 years. తలుపు వేసి టేక్ డోర్ పెట్టారు. దానికి కింద గడ ఆలోచిస్తే పెట్టారు. పెడితే వచ్చే స్పీడ్గా మాయ బంగారమా అని అడిగాడు. ఆ గెడ చూసి బంగారమా అని అడిగాడు. బంగారం అడిగితే అవునా బంగారమే అవునా బంగారం. మరి ఎలమ్మాయి తలపేసినట్టు బయట ఉంటుంది కదా. దొంగలు పట్టుకెళ్ళిపోతే అన్నాడు. కాదు కాదు దొంగలు పట్టుకెళ్ళి కాదు. బాత్రూమ్ పెడతాం, గేట్ ఉంటుంది, గార్డెన్ పెడతాము. దొంగలు ఎవరిని లోపలికి రానివ్వడంటే నేను వస్తేనా రానివ్వరా అంటే ఇక అదే పని అనమాట. ఆ ఇంటికి మా ఇంటికి తిరగలే పని. మరి నేను వస్తేనా అడ్డేస్తారు కబుర్లు ఎలా పోయా మరి అని సార్ వెంటనే ఇంటికి వెళ్ళిపోయా. అమ్ముతామ్మా అయ్యా బంగారం గడ్డ అని చెప్పాడు. అదే అది Thank you so much. ఇంకా దివ్యాకి అమ్మకంటే అలంకారం అంటే చాలా ఇష్టం. ఎక్కువగా అది వచ్చిందంటే నేను అర్థం రాసేవాడు. రెండోది దివ్య ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న ఏం చేసేవారంటే ఇవాళ సినిమాకి వెళ్తామని అమ్మతో చెప్తారు. చెప్తే వింటారు. ఇంటికి వచ్చిన ప్రతి వాళ్ళకు కూడా ఇవాళ మేము సినిమాకి వెళ్తాము, ఇవాళ మేము సినిమాకి వెళ్తాము అని ప్రతి వాళ్ళు చెప్పి వాళ్ళు ఏం చేశారు మెల్లగా అలాంటి సన్నివేశాలు మనసులో చూసి ఆడడం అంతా బాగుంటుంది. దివ్య డ్యాన్స్ సర్వీస్గా వెళ్ళడం కూడా కన్నా. సో హాయ్, అందరూ వచ్చినందుకు థ్యాంక్స్. రాజా గురించి చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ చేయాల్సిన పనులన్నీ చేస్తాం.
అవి చెప్తాను. సో ఇప్పుడు వాడు బాబు కూడా హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి థ్యాంక్ యూ. సో ఫస్ట్ మావయ్య మాట్లాడతారు, పెద్దమ్మ మాట్లాడతారు. కూర్చొని మాట్లాడుకుంటారు, కూర్చొని మాట్లాడుకుంటారు. అతిథులకి నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని మీరందరూ వచ్చి దిగ్విజయంగా నడిపిస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా రాజా రమేష్ దివ్యల ముద్దుల చిన్నారి బాబు పేరు గగన్, అదే గంగాన్ని మీరు పేరు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఆ గగన్ తాలూకా నామకరణ మహోత్సవానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చిన్నప్పటి నుంచి మా రాజా చాలా అల్లరిగా తిరిగేవాడు. చిన్నప్పటి కూడా అందరూ ఆడుకునేవాడు. చిన్నప్పుడు కూడా వాడు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా చాలా అల్లరి చేసేవాడు. మేము వాడిని కంట్రోల్ చేయడానికి చాలా కష్టపడి, ఇప్పుడు వాడు పెద్దవాడై చాలా ఒక తండ్రి అయినందుకు మేము అందరూ చాలా సంతోషిస్తున్నాము. వాళ్ళు ఈ విధంగా దినాభివృద్ధి చెంది వాళ్ళు జీవితంలో పైకి ఎదగాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. అందరి ఆశీస్సులు మరియు మా రాజ్యం నుంచి అది ముద్దుగా మరియు అల్లరిగా పెరిగాడు. వారిని చూసి అందరం కూడా మేమందరం కూడా ఆశ్చర్యంగాను, మరియు వాడి విద్యలో కూడా మొదటి నుంచి కూడా వాడు ఉన్నతంగా ఎదిగాడు. అల్లరి కూడా ఆ విధంగా చేసేవాడు. బాగా ముందుకు వస్తాడని కోరుకుంటూ చాలా మీ అబ్బాయి చేసిన అల్లరి ఒకసారి చెప్పండి. క్రికెట్ అల్లరి పెట్టు, ఎలాంటి అల్లరి పెట్టారు? చిరంజీవుడు గగన్ మా యొక్క ఆశిష్యులు. మా యొక్క మాజాలని చిన్నప్పుడు చాలా అల్లరి ముద్దుగా ఉంటూ చిన్న అల్లర్లు కూడా చేస్తూ స్కూల్కి డైలీ వెళ్తుండేవాడు. తర్వాత మంచి మార్క్స్ వచ్చి మంచి పొజిషన్లోకి వచ్చాడు. ఇప్పుడు మా గగన్ కూడా అదే రీతిలో రావాలని కోరుకుంటున్నాను. అంటే సంతోషమే, ఆయన చెప్పారు కానీ అవరేట్ కూడా కాచేస్తున్నారు. స్కూల్ ఫస్ట్ ఒకే నుంచి ఫస్ట్లో ఉంటాను. నాకు అదే విధంగా తన బిడ్డ కూడా ఎదగాలని కూడా కోరుకుంటున్నాను. ఇంకా చిన్నపిల్లలు లాస్ట్ తింటున్నట్టున్నారు. పేరేం చెప్పు. ఏ క్లాస్ LKG? UKG? AKG?
పేరు చెప్పు, పేరు చెప్పు. పేరేంటంటే దీని పేరేంటంటే పేరు చెప్పురా. అన్న బోర ప్రకాష్ అని చెప్పురా. చెప్పు బోర ఉన్నాడు. పేరు చెప్పు, స్కూల్ పేరు చెప్పు. పవన్ కళ్యాణ్. ఓట్లనే ఓట్లే సూపర్. ఈ కదా పాడేశారు. కలిసి ఎంకరేజ్మెంట్ అలాంటి వేరే కేజీస్ కావాలి మా పాడేందుకు. ఆకాశమే అందరికి అర్థమైన భాష. గగన్ అంటే ఆకాశం అంటే, సో ఆకాశం అంత ఎత్తుకి ఎదిగి ఎదగాలని, సో తను ఎప్పుడు అంత ఎత్తులో తన జీవితంలో పైకి ఎదగాలని చెప్పి కోరుకుంటూ నేను పెట్టిన పేరు అది గగన్. అండ్ తన పేరుకి ఘాటు పేరు రావాలి, సో అన్ని విధాలుగా కలిసి వచ్చిన పేరు గగన్. అండ్ సో స్కైకి ఇంకొక అర్థం ఏంటంటే లిమిట్లెస్, అంటే బౌండ్లెస్. స్కైకి దేర్ ఇస్ నో బౌండ్. సో తన టాలెంట్కి లేదా తన సక్సెస్ కూడా బౌండ్స్ అనే అనుకుంటుంది. ఇంకో మీకు ఇంకా లంచ్ విషయానికి వస్తే సలాడ్, పూరి, దాంతోపాటు పులిహోర టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి పనసకాయ బిర్యానీ. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి కింద. తర్వాత రైతా, ఇది వచ్చేసి పన్నీర్ కర్రీ అనమాట, పన్నీర్ అండ్ మటర్. సో దాని తర్వాత ఇదో మిక్స్డ్ వెజ్ కర్రీ అండ్ పొటాటో ఫ్రై. దీంతో పాటు కిల్లీ ఫ్రూట్ సలాడ్ అండ్ ఐస్ క్రీమ్ కూడా ఉండింది. ఇంకా మంచిగా అందరం ఫుడ్ అదంతా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. లంచ్ అయ్యాక కేక్ కటింగ్ చేయించాము. బేబీ బాస్ అని చెప్పి వాడైతే నిజంగా అట్లానే ఉన్నాడు. ఇప్పుడు చూస్తుంటే మాత్రం ఎగ్జాక్ట్ ఫేస్ పాపం అక్కడ మీరే చూడండి, సేమ్ అలానే ఫేస్ పెట్టాడు కదా. సో ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసామన్నమాట. కేక్ కటింగ్ అయ్యాక ఇంకా ఫ్యామిలీస్ అందరూ ఒక్కొక్కరుగా వచ్చి ఫొటోస్, వీడియోస్ అవన్నీ తీసుకుంటే అనమాట, కొంచెం గ్రూప్ ఫొటోస్ లాగా మంచిగా.
లాస్ట్లో అంతా అయిపోయినాక ఇంకా మనం ఈరోజు చాలా కష్టపడిపోయాం కదా యాంకరింగ్ చేసి, సో అందుకని చెప్పేసి ఇంకా గిఫ్ట్ ఇచ్చారనమాట నాకు అలానే వదినకు కూడా. అండ్ ఇక్కడ స్పెషల్ అపీరెన్స్ మా బావ అండ్ అక్క కాబట్టి సో వాళ్ళకి కూడా ఒక స్పెషల్ గిఫ్ట్. సో చాలా ఫన్ అండ్ మంచి మంచి మెమరీస్తో బార్సలోనా నేమింగ్ ఫంక్షన్ అయితే అయిపోయింది.